భద్రాద్రి రామాలయం అన్ని విషయాల్లో నిర్లక్ష్యానికి గురైంది. శ్రీరామ నవమికి ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. కానీ అనాదిగా వస్తున్న సంప్రదాయాలకు అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ తిలోదకాలు ఇవ్వడం విమర్శలకు తావిచ్చింది. 10 ఏళ్లుగా పాలక మండలిని కూడా నియమించలేదు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వమైనా ఈ విషయంలో చొరవ తీసుకుంటుందా? ట్రస్ట్ బోర్డు నియామకంతో పాటు రామాలయం పునర్నిర్మాణ మాస్టర్ ప్లాన్ను అమలు చేస్తుందా? మాది రామరాజ్యం అంటున్న ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన 3 మంత్రులు ఏం చేయబోతున్నారు? లెట్స్ వాచ్ ది స్టోరీ. భద్రాద్రి సాక్షాత్తు శ్రీరామచంద్రుడు నడయాడిన నేల. అయోధ్య శ్రీరాముడి జన్మభూమి అయితే భద్రాచలం సీతారాములు వనవాసం చేసిన కర్మభూమి. 370 ఏళ్ల క్రితం తానిషా కాలంలో భక్త రామదాసు ఈ రామాలయాన్ని నిర్మించారు. ప్రతి ఏటా సీతారాముల కళ్యాణంకు ప్రభుత్వం తరపున ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాలు ఆనవాయితీగా పంపే సాంప్రదాయానికి తానిషా శ్రీకారం చుట్టారు. ఉమ్మడి రాష్ట్రంలో నాటి ముఖ్యమంత్రులు శ్రీరామనవమికి ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాలు సమర్పించేవారు. కానీ 100 ఏళ్లుగా వస్తున్న సాంప్రదాయానికి గత ముఖ్యమంత్రి కేసీఆర్ ఎందుకు మంగళం పాడారని భక్తుల్లో సందేహాలు ఉన్నాయి. తెలంగాణ ఆవిర్భావం తర్వాత ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ తొలిసారిగా 2015లో సీతారాముల కళ్యాణానికి హాజరయ్యారు. 100 కోట్లతో భద్రాద్రి రామాలయాన్ని యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి తరహాలో అభివృద్ధి చేస్తామని ఆర్భాటంగా ప్రకటించారు. అందుకు తగ్గట్టుగానే చిన్నజీఆర్ స్వామి ఆధ్వర్యంలో ఆగమశాస్త్ర నియమాలను పాటిస్తూ ఆర్కిటెక్ట్ ఆనందసాయి మాస్టర్ ప్లాన్ తయారు చేశారు. మాడవీధుల విస్తరణతో పాటు రామాలయం ఎలా ఉండాలన్న అంశంపై ప్రణాళిక సిద్ధమైంది. కానీ తర్వాత కేసీఆర్ ఒక్కసారి కూడా రామాలయానికి రాకపోవడంతో ఈ ప్రాజెక్టు అటకెక్కింది. మాస్టర్ ప్లాన్ ఎందుకు అమలు కాలేదో ఎవ్వరికీ అంతుపట్టలేదు. దేశంలో ఏ రాజకీయ నేత చేయని విధంగా యాగాలు చేసిన కేసీఆర్ భద్రాద్రి రామాలయం అభివృద్ధిని నిర్లక్ష్యం చేయడం విమర్శలకు తావిచ్చింది. మరోవైపు బీఆర్ఎస్ హయాంలో రామాలయ పాలక మండలి నియామకం కూడా జరగలేదు. రాష్ట్ర వ్యాప్తంగా అనేక చిన్న దేవాలయాలకు ట్రస్ట్ బోర్డులను ఏర్పాటు చేసిన కేసీఆర్ సర్కార్ ఈ ఆలయాన్ని విస్మరించింది. ఇలా ఎందుకు చేశారో ఆ పార్టీ నేతలకే అర్థం కాలేదు. అధినేత తీరుపై పార్టీ కేడర్ అసంతృప్తి వ్యక్తం చేసింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రామాలయం పాలక మండలి చైర్మన్ పోస్టుకు అర్హులైన నేతలు లేరా అనే చర్చ కూడా సాగింది. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాలు హయాంలో ట్రస్ట్ బోర్డులను నియమించడంతో ఆలయ పాలనా వ్యవహారాలు సవ్యంగా సాగాయి. ధూప, దీప, నైవేద్యం, కైంకర్యాల నివేదన కార్యక్రమం దివ్యంగా జరిగేవి. కానీ కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక పాలక మండలి నియామకం చేయకపోవడంతో రామాలయ పాలన గాడి తప్పింది. అధికారులు, అర్చకులకు మధ్య పలు సందర్భాల్లో విభేదాలు తలెత్తాయి. బీఆర్ఎస్ పాలకులు రామాలయాన్ని నిర్లక్ష్యం చేయడంతో ధార్మిక సంఘాలు, భక్తులు కేసీఆర్ పై ఆగ్రహావేశాలు వ్యక్తం చేసేవారు. ముఖ్యమంత్రి కళ్యాణోత్సవానికి గైర్హాజరవటం చరిత్రలో మాయని మచ్చగా మారిందనే విమర్శలు ఉన్నాయి. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయింది. ప్రత్యేక రాష్ట్రంలో కాంగ్రెస్ మొదటిసారి గెలవటం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. 7 నెలల పాలన పూర్తయింది. ఈ ఆలయానికి మహర్దశ పట్టేలా అభివృద్ధి చేయాలని భక్తులు కోరుతున్నారు. ముఖ్యమంత్రి హోదాలో ఈ ఏడాది మార్చి 11న తొలిసారిగా భద్రాద్రి రామయ్యను దర్శించుకున్నారు రేవంత్ రెడ్డి. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆలయం మాస్టర్ ప్లాన్ పై చర్చించారు. అలాగే పాలక మండలిని కూడా నియమించాలని కోరారు. ఆ తర్వాత పార్లమెంటు ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో ఈ అంశం పక్కకు పోయింది. ఇప్పుడు నామినేటెడ్ పోస్టులను భర్తీ చేపట్టిన సమయంలో భద్రాద్రి రామాలయం ట్రస్ట్ బోర్డు నియామకం అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. జిల్లా మంత్రులు మరోసారి చొరవ తీసుకోవాలని ధార్మిక సంఘాలు కోరుతున్నాయి. మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరి 7 నెలలైనా రామాలయం పాలక మండలి నియామకాన్ని జాప్యం చేయడంపై అసంతృప్తి వ్యక్తమవుతోంది. రామాలయం మాస్టర్ ప్లాన్ అమలు, ట్రస్ట్ బోర్డుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి మరి.